హలో ఆల్. ఓకేనా? మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. దాంట్లో ఏముంది? కరెంట్ అఫైర్స్ మీకు చదవడానికి ఇబ్బందవుతుందా? అసలు మీకు ఎలా చదవాలో తెలియట్లేదా? అలా అయితే మీరు ఈ వీడియో కంపల్సరీగా చూడండి. ఎందుకంటే దీంట్లో నేను కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలో చెప్తాను. అంటే నేను మీకు ఆల్రెడీ ముందుగా చెప్పాను. ఏం చెప్పాను? న్యూస్ పేపర్ కొనుక్కోండి, న్యూస్ పేపర్‌లో చదవండి, హార్డ్ వర్డ్స్ ఉన్నవి రాసుకోండి అవి ఇవి అని చెప్పాను కదా! అదంతా వొకాబులరీలోకి పనికొస్తదనమాట. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, కరెంట్ అఫైర్స్‌లో మనం ఏమేమి కవర్ చేయాలి? అసలు ఏమేమి ఉంటే కవర్ చేయాలి? దాంట్లో ఏమేమి మనం అవాయిడ్ చేయొచ్చు న్యూస్ పేపర్ మొత్తంలో? దేని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇది ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనా? ఇంతకన్నా ఇది స్టార్ట్ చేసే కన్నా ముందు నేను మీకేం చెప్తున్నానంటే, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో సింబల్స్ అండ్ నొటేషన్స్ అనే ఒక టాపిక్‌లో కోడెడ్ ఇన్‌ఈక్వాలిటీస్ అనే సబ్ టాపిక్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. దాన్ని మీరేం చేస్తారంటే ఒకసారి చూడండి ఎళ్లి. ఎందుకని చెప్తున్నానంటే చూడమని చాలా వెయిటేజ్ ఉన్న టాపిక్ రీజనింగ్‌లో. అందుకని నేను మీకు అది ఒకసారి చూడండి, చూసి నేర్చుకోండి అని చెప్పేసి చెప్తున్నాననమాట. ఓకే. కమింగ్ టు ద పాయింట్. ఆల్రెడీ నేను బోర్డ్ మీద కరెంట్ అఫైర్స్ అని పెట్టేసి ఇవన్నీ రాశాను. ఎందుకు రాశాను? ప్రీవియస్ వీడియోలో మన లెంత్ చాలా ఎక్కువొచ్చింది. అరౌండ్ 50 మినిట్స్ వచ్చిందనమాట. దానివల్ల ఏమైందంటే మీకు చూడడానికి కూడా బోర్ కొట్టొచ్చు. అంటే 50 మినిట్స్ క్లాస్ అని చెప్పి కొంతమంది అసలు ఓపెన్ కూడా చేయరది. ఇంతసేపు ఏమి వింటాంలే అని చెప్పేసి. సో, దానికోసమే షార్టేజ్ కోసం, వీడియో షార్టేజ్ కోసం ఆల్రెడీ ముందుగా రాయడం జరిగింది. ఇలా రాయడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది. దాంతో పాటు నేను మీకు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా జరుగుతా. రాసానని చెప్పేసి ఫాస్ట్‌గా ఏదో చేశారని కాదు. సో, నేను మీకు క్లియర్ కట్‌గా మొత్తం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ ఓపెన్ చేశారు. ఫస్ట్ న్యూస్ పేపర్ ఓపెన్ చేయగానే మనకేమనిపిస్తది? మనం ఏం చూస్తాం ఫస్టు? బొమ్మలు ఏమేమి ఉన్నాయని చూస్తాం. బొమ్మలంటే ఏ బొమ్మలు? మీరు అనుకున్న బొమ్మలు కాదండి. నార్మల్ మొత్తం అన్నిట్లో మనం ఏం పిక్చర్స్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ వీడున్నాడా? ఓకే. ఇక్కడ అతనున్నాడా? ఓకే. ఇక్కడ ఇదుందా? ఒకవేళ అక్కడ అదుందా? అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. ఫస్ట్ మనం అట్రాక్ట్ అయ్యేది పిక్చర్స్‌కి మాత్రమే అనమాట. ఆ పిక్చర్స్‌ని అట్రాక్ట్ అయ్యి మనం ఏం చేస్తాం అంటే మిగతాదంతా కూడా మనం ఇలా ఇలా పైపైన తెలుసుకుంటాం. ఓకే. ఇక్కడ విజయ్ తలపతి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన తెలంగాణ సీఎం ఈళ్ళిద్దరు కలిసారు ఈరోజు మీటింగ్‌లో. ఎందుకు కలిసారని మనం కింద చూడం. జస్ట్ వాళ్ళు కలిసారని మాత్రమే చూస్తాం. అలాంటివి మనం పిక్చర్ బట్టి మనము ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే. వీళ్ళిద్దరూ ఇక్కడ కలిసారా? ఓకే. ఇక్కడ ఇది జరిగిందా? ఓకే. అక్కడ మనకి వార్ జరిగిందా? అని పిక్చర్స్‌ని బట్టి మనం అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? అలా అర్థం చేసుకోవడం వల్ల మనకి ఎంతో కొంత అట్‌లీస్ట్ ఏం చదవనోళ్ళ కన్నా అట్‌లీస్ట్ వాళ్ళు చూసే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ అనేది ఓకే. ఈరోజు ఇది జరిగిందా? ఓకే. ఈరోజు అక్కడ కలిసారా? ఇక్కడ కలిసారా? అది జరిగింది. అలా మనకు ఒక ఐడియా అనేది వస్తది. అది కాకుండా మనం ఎలా స్టార్ట్ చేయాలి చదవడం. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మెయిన్‌గా మనం ఫోకస్ చేయాల్సిందేంటంటే అపాయింట్‌మెంట్స్. అపాయింట్‌మెంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికెళ్లి అపాయింట్‌మెంట్ తీసుకుంటామే కన్సల్టెన్సీ కోసం. అదా అపాయింట్‌మెంట్ అంటే? అలాంటివా మనం ఫోకస్ చేయాల్సింది? అది కాదు. అపాయింట్‌మెంట్ అంటే ఏంటంటే, అపాయింట్‌మెంట్స్ అంటే ఇప్పుడు ఏ పర్సన్ ఈస్ అపాయింటెడ్ యాస్ అన్నది మీకు ఎక్కడైనా కనిపించిందనుకో న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు. మీరేం చేయాలంటే అది అండర్‌లైన్ చేసుకొని ఒక నోట్స్ లాగా ఫార్మ్ చేసుకోండి. ఎందుకు నోట్స్ ఫార్మ్ చేసుకోమంటున్నానంటే, అక్కడ మనం అపాయింటెడ్ యాస్ అంటే ఒక వీఐపీ పర్సన్, ఒక ఫేమస్ పర్సనే అలాంటివి అపాయింట్ అవుతా ఉంటారనమాట. అపాయింటెడ్ యాస్ అని అతని పేరు రాసుకోండి. అతను రాసుకున్న తర్వాత అంతా అయిపోయిందంటే కాదండి. నెక్స్ట్ ఏంటి ఇక్కడ హూ అని రాసాను. అంటే పేరనమాట. నెక్స్ట్ ఏం రాసాను నేను పొజిషన్ అని రాసాను. పొజిషన్ అంటే ఏంటి? అతను ఏ పొజిషన్‌కి అపాయింట్ అయ్యాడు. లైక్ ఈజ్ ఎగ్జాంపుల్ అజయ్ ఈజ్ అపాయింటెడ్ యాస్ లెక్చరర్. సపోజ్ ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సెల్ఫ్ డబ్బా కాదు. అజయ్ ఈజ్ అపాయింటెడ్ యాస్ లెక్చరర్ అనమాట. అది లెక్చరర్ అనేది ఏమొస్తది? పొజిషన్ వస్తది. అజయ్ అంటే ఏమొస్తది? హూ వస్తది. నెక్స్ట్ రీప్లేస్. రీప్లేస్ అంటే ఎవరి ప్లేస్‌లో అతనొచ్చాడు. ఆహ్, అజయ్ ఈజ్ రీప్లేస్డ్ యాస్ లెక్చరర్ ఇన్ ప్లేస్ ఆఫ్ రీప్లేస్ ఆఫ్ ఎవరు? ఏదో ఒక సార్ పేరు లేదంటే అట్లా రీప్లేస్ విత్ అదనమాట. ఇవన్నీ మనకి న్యూస్‌లో కవర్ అవుతాయా అంటే కవర్ అవ్వవు. ఓన్లీ ఈజ్ అపాయింటెడ్ యాస్ అని వస్తది. ఏ పొజిషన్ అని వచ్చిందనుకో మనం ఏం చేయాలంటే ఎక్స్టర్నల్ రీసెర్చ్ చేయాలి. ఎక్కడి నుంచి చేయాలి? మనం గూగుల్‌లోకెళ్ళి ఎక్స్టర్నల్ రీసెర్చ్ చేయాలనమాట. ఎక్స్టర్నల్ రీసెర్చ్ అంటే ఏం చేస్తావు? అతను ఎవరి ప్లేస్‌లో రీప్లేస్ అయ్యారనో అలా నువ్వేం చేస్తావంటే దీన్ని నువ్వు కంటెంట్ అనేది గ్యాదర్ చేసుకుంటావు. నెక్స్ట్ వచ్చేసరికి సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్. సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ అంటే ఏంటి? కాన్ఫరెన్స్ అంటేనే మనకు తెలుస్తుంది అదొక మీటింగ్స్ అని. సో, ఏంటంటే మనకి ఎక్కడైనా సరే ఒక న్యూస్ పేపర్‌లో ఏదైనా మీటింగ్స్ అనేవి జరుగుతున్నాయనుకోండి, అది కూడా మీరు చాలా ఇంపార్టెంట్ టాపిక్ కింద మెన్షన్ చేసుకోవాలి. మీటింగ్స్‌లో మనం ఏమేమి కవర్ చేయాలి? అంటే అలాంటి టాపిక్ మనం ఏమేమి కవర్ చేయాలి? ఫస్ట్ థింగ్ వెన్యూ. అంటే ఏంటి? మనకు ఆ మీటింగ్ ఎక్కడ జరుగుతుందనమాట. అంటే అది మనం ఒక దగ్గర రాసుకోనుకో ఓకే. ఈ పలానా మీటింగ్ ఇది ఇక్కడ జరుగుతుంది అన్నది వెన్యూ అనమాట. ఎడిషన్ నంబర్. ఎడిషన్ నంబర్ అంటే ఏంటి? ఈ మీటింగ్ ఎన్ని సార్లు జరిగింది ఇప్పటిదాకా? ఒకవేళ ఫస్ట్ టైమ్ అయితే ఫస్ట్ టైమ్ ఓకే. లెట్ ఇట్ బి. కానీ ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? అన్నది మనం ఏం చేయాలంటే ఎక్స్టర్నల్ రీసెర్చ్ ద్వారా మనం ఆ ఎడిషన్ నంబర్ అని రాసుకోవాలి. ఎస్పెషల్లీ మెయిన్‌గా థీమ్ అండి. థీమ్ ఏంటి? ఆ మీటింగ్ ఒక థీమ్ ఉంటదనమాట. ఇప్పుడు నేను పెడుతున్న క్లాస్ ఒక థీమ్ ఏంటి? కరెంట్ అఫైర్స్ అన్నది థీమ్. అలాగే వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటారు కదా! ఆ మీటింగ్ ఒక థీమ్ ఉంటది కదా! ఆ థీమ్ అనేది కూడా మీరు గ్యాదర్ చేసుకోవాల్సొస్తది. ఇప్పటిదాకా అపాయింట్మెంట్స్ అయిపోయింది. సబ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్. రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ అంటే ఏంటంటే మనకొచ్చేది సపోజ్ ఏదైనా ఒక ఈవెంట్, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ అలాంటివి ఏముందో సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హ్యాపీనెస్ ఇండెక్స్ అని ఒక రిపోర్ట్ ఉందండి. దాన్ని ఏం చేయాలంటే ఆ నేమ్ అంటే ఫస్ట్ ఆ ఇండెక్స్ ఆ రిపోర్ట్ ఒక నేమ్ అది తీసుకుంటావా? తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఎవరు రిలీజ్ చేశారు? రిలీజ్డ్ బై హూమ్ అనేది మనం ఫోకస్ చేయాలి. సేమ్ అలాగే అది నేమ్ అండి. ఆ నేమ్ ఏంటి? నెక్స్ట్ రిలీజ్డ్ బై హూమ్. అదొచ్చేసరికి రిపోర్ట్ అండ్ ఇండిసెస్‌లో మనము మెయిన్‌గా గ్యాదర్ చేయాల్సిన పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్.
ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అంటే ఏంటి? ఇప్పుడు నా బర్త్‌డే ఎప్పుడు? నీ బర్త్‌డే ఎప్పుడు? యూట్యూబ్‌లో ఈ వీడియో ఎప్పుడు అప్‌లోడ్ చేశాను? నువ్వెప్పుడు చూసావు? ఆ డేట్స్ కాదండి. ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్ అంటే మనకేముంటాయంటే, నువ్వు ఇప్పుడు సపోజ్ న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు నీకేదో చైల్డ్ లేబర్ గురించొచ్చింది. సో, వరల్డ్ చైల్డ్ లేబర్ డే అదెప్పుడు? అదొక ఇంపార్టెంట్ డే అవుతది. నెక్స్ట్ నీకేదైనా డాక్టర్స్ గురించొచ్చింది. వరల్డ్ డాక్టర్స్ డే అదెప్పుడు? అలాంటివి ఉంటాయి కదా! ఇంపార్టెంట్ డేస్ అన్నవి. ఇవన్నీ కూడా నువ్వు గ్యాదర్ చేసుకోవడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అవన్నీ కూడా న్యూస్ పేపర్ చదువుతా ఉంటే నీకు అన్నీ కనిపిస్తా ఉంటాయన్నమాట. అప్పుడు నువ్వేం చేయాలి? వెంటనే అండర్‌లైన్ చేసుకొని నీ నోట్స్‌లో రాసుకుంటావు. నోట్స్ అంటావు. ఏ నోట్స్? ఆల్రెడీ మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. ఒక షార్ట్ నోట్స్‌లా ప్రిపేర్ చేసుకొని రివిజన్ కోసం పనిచేస్తదని చెప్పేసి. కరెంట్ అఫైర్స్‌లో కూడా ఇలాంటి ఇండివిడ్యువల్ పాయింట్స్ ఉంటాయి కదా! అవన్నీ నువ్వేం చేస్తావంటే ఒక షార్ట్ నోట్స్‌లో రాసుకో. ఎందుకంటే నీ తర్వాత రివిజన్‌కి చాలా హెల్ప్ అవుతుందది. ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అయిపోయాయి. ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ మనం న్యూస్ పేపర్ నుంచి చదివితే చాలు ఇంకేమైనా చదవాలా? ఆల్రెడీ మీకు జీఎస్, జీకే చదువుతున్నప్పుడు ఒక బుక్ చెప్పాను. ఏంటంటే అది లూసెంట్ బుక్ అనమాట. లూసెంట్ బుక్‌లో మనకు సెపరేట్‌గా ఒక సబ్ టాపిక్ ఉంటది. ఏంటంటే ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అని. అవన్నీ కూడా ఒకసారి నువ్వు ఫాలో అప్ అవుతే నీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ డేస్ చాలా ఉంటాయి కదా! ఇవన్నీ నేను ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్న దానికి నేను మీకొక ట్రిక్ చెప్పడం జరుగుతుంది. ఆ ట్రిక్ ఏంటంటే మెయిన్‌గా సపోజ్ డే 1 తీసుకో. ఈరోజు సపోజ్ ఫస్ట్ అనుకో డేట్. ఏదో ఒక ఫస్ట్ సంథింగ్ ఇదే మంత్ ఇది జూన్, జూలై, ఆగస్ట్ సంథింగ్ ఏ మంత్ ఒక ఫస్ట్ తీసుకో డేట్ అని ఫస్ట్. సో నువ్వేం చేస్తావంటే జనవరి 1, ఫిబ్రవరి 1, మార్చ్ 1, ఏప్రిల్ 1, మే 1 ఇట్లా అన్ని ఫస్ట్ ఉన్న డేట్స్ అన్నీ కూడా ఒకరోజు గుర్తుపెట్టుకో. నెక్స్ట్ సెకండ్ డే ఏం చేస్తావు నువ్వు? జాన్ 2, ఫెబ్ 2, మార్చ్ 2 ఇట్లా సెకండ్ ఉన్న డేట్స్ అన్నీ నువ్వు ఇంకో రోజు గుర్తుపెట్టుకో. మనకు టోటల్ ఎన్ని డేస్ ఉంటాయి? హార్డ్‌లీ 31 డేస్ ఉంటాయి. మినిమమ్ ఎన్ని ఉంటాయి? 28 డేస్. సో నువ్వు 31 డేస్ నువ్వు రోజుకి ఇప్పుడు ఫస్ట్ రోజు 1 జనవరి, ఫస్ట్ జనవరి, ఫిబ్రవరి 1 అట్లా నువ్వు అన్నీ గుర్తుపెట్టుకో. సెకండ్ రోజు అట్లా. సో నీకు 31 డేస్‌లో ఆల్ ఇంపార్టెంట్ డేస్ అనేవి కవర్ అయిపోతాయన్నమాట. ఇదొక సింపుల్ ట్రిక్. అంటే అన్నీ ఒకసారి చదవడం కన్నా రోజుకి 1లన్నీ ఒక రోజు, 2లన్నీ ఒక రోజు, 3 అలా నువ్వు చదువుకోవడం వల్ల నీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. దాంతో పాటు నీకు మైండ్‌లోకి ఈజీగా గుర్తుంటది. నెక్స్ట్ వచ్చేసరికి బుక్స్ అండ్ ఆథర్స్. బుక్స్ అండ్ ఆథర్సా? అంటే ఏంటి? బుక్స్ అండ్ ఆథర్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు నేను ఒక బుక్ సపోజ్ ఇదంతా రాస్తున్నాను. దీన్ని ఎక్కడ పెడుతున్నాను ఇదంతా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడం జరుగుతుంది కదా! నోట్స్. దాన్నేమంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేదాన్ని నోట్స్ అంటారు. ఎవరు రాసారు? నేను రాసాను. సో ఏంటి ఇన్‌స్టాగ్రామ్ అంటున్నావు? సరే ఇప్పుడు ఆ పాయింట్‌కి వద్దాం. నాది ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉందండి. ఏంటంటే అది ssc.cgl_2k27 ఇది నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్. మీరు దీన్ని ఫాలో అయ్యారంటే దీంట్లో నేను నా నోట్స్ అంతా పెట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా నేను కరెంట్ అఫైర్సే కాకుండా నేను రీజనింగ్ నోట్స్ గానీ, లేదంటే ఇంగ్లీష్ వొకాబులరీ నోట్స్ కానీ, జీఎస్, జీకే నోట్స్ కానీ ఇవన్నీ నేను దాంట్లో అప్‌లోడ్ చేస్తా ఉంటాను. సో దానికోసం మీరేం చేయాలంటే ఈ ఛానెల్‌ని ఫాలో అవ్వండి. ఇది నా ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్. సో బుక్స్ అండ్ ఆథర్స్ అంటే అది. ఏంటి? నా బుక్ నా గురించా? నా బుక్ నా గురించి కాదండి. బుక్స్ అండ్ ఆథర్స్ అంటే సమ్ ఇంపార్టెంట్ బుక్స్. సపోజ్ అంబేద్కర్ ఉన్నారు. అతను రాసిన బుక్స్. గాంధీజీ ఉన్నారు. అతను రాసిన బుక్స్. అవన్నీ కూడా మీరు ఇది కూడా ఎక్కడ దొరుకుతుంది మనకి? లూసెంట్ బుక్‌లోనే ఇది కూడా అవైలబుల్‌గా ఉంటది. దాంతో పాటు నువ్వేం చేయాలంటే న్యూస్ పేపర్‌లో డైలీ వస్తున్న న్యూస్ పేపర్‌లో నీకు అలాంటి బుక్స్ అండ్ ఆథర్స్ ఉన్నాయా? నువ్వేం చేయాలి వెంటనే నీ నోట్స్‌లోకి నువ్వు ఎక్కించేయాలి అది. ఎక్కించేస్తే సరిపోతుందా? కాదు. నువ్వు చదవాలి కూడా. అవార్డ్స్‌లోకొద్దాం. అవార్డ్స్ అంటే ఏంటి? అవార్డ్స్ అంటే నీకు కూడా చాలా అవార్డ్స్ వచ్చుంటాయి. నాకు చాలా అవార్డ్స్ వచ్చుంటాయి. అలాగే ఫేమస్ పర్సన్స్ కూడా చాలా మనకే వచ్చాయంటే వాళ్ళకి రాకుండా ఉంటాయా? సో వాళ్ళకి కూడా వచ్చే ఉంటాయి కాబట్టి అవార్డ్స్‌లో మనం మెయిన్‌గా ఫోకస్ చేయాల్సిందేంటి? నేమ్ ఆఫ్ ద అవార్డ్. ఆ అవార్డ్ నేమ్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసరికి గివెన్ బై అంటే ఆ అవార్డ్ నీకు కాదు సారీ వాళ్ళకి ఎవరిచ్చారు అవార్డ్. నెక్స్ట్ క్యాష్ ప్రైజ్. దానికేమన్నా కొన్ని అవార్డ్స్ క్యాష్ ప్రైజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఒకవేళ ఉంటే ఆ అవార్డ్‌కి క్యాష్ ప్రైజ్ ఎంత? అని కూడా నువ్వేం చేయాలి? ఒక పాయింట్స్‌లో నువ్వు నోట్ చేసుకోవడం జరుగుతుంది. అవార్డ్స్‌లోకి ఇవన్నీ కేటగిరీలో వస్తాయి. పర్సన్ అండ్ న్యూస్. పర్సన్ అండ్ న్యూస్ ఏంటి? పర్సన్ అండ్ న్యూస్ అంటే ఏదైనా ఒక వీఐపీ పర్సన్ ఎక్స్‌పైర్ అయిపోయినా, లేదంటే అతను రిటైర్ అయిపోయినా అలాంటివి మనకు న్యూస్‌లో వస్తాయి కదా! అవి నువ్వేం చేయాలంటే ఫస్ట్ అతను ఎక్స్‌పైర్ అయిపోయారనుకో, అతను ఏ ఇయర్ ఎక్స్‌పైర్ అయిపోయారు అసలు అతను ఏంటి ఏ ఇయర్ ఎక్స్‌పైర్ అయిపోయారని చూసుకోవాలి. దాంతో పాటు నువ్వేం చేస్తావంటే రిటైర్మెంట్ వచ్చేసరికి అతను రిటైర్ అయిపోయారు కదా! అతని బదులు ఆ పొజిషన్‌కి ఎవరొచ్చారు అనేది ఎక్కడి నుంచి వస్తది? ఇక్కడి నుంచి వస్తది. రీప్లేస్ బై అపాయింట్‌మెంట్. సో రిటైర్మెంట్ కూడా రీప్లేస్ ఆఫ్ అతను రిటైర్ అయిపోయాడంటే దాని మీనింగ్ ఏంటి? కొత్తతను అతని ప్లేస్‌లోకి వస్తారు. సో ఇది కొంచెం ఇంటర్లింక్ చేసుకొని చదువుకోండి. ఏది పర్సన్ అండ్ న్యూస్ అన్నది. ఇంకా నెక్స్ట్ అపాయింట్‌మెంట్స్ అన్నది. నెక్స్ట్ డిఫెన్స్. డిఫెన్స్ అంటే మనకు గుర్తొచ్చేవేంటి? మూడే 3. ఒకటి ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇంకోటేంటండి? కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. అన్నీ నేనే చెప్తే ఇంకేముంది? సో అది డిఫెన్స్‌లోకి వస్తాయన్నమాట. ఆ 3 న్యూసెస్ ఉంటాయి కదా! ఆ 3 న్యూస్ నువ్వేం చేస్తావంటే ఆ సంబంధించిన న్యూస్ ఎక్కడన్నా సరే నువ్వు వెంటనే నోట్ చేసుకో. ఎందుకంటే మనం రాస్తుంది ఎస్ఎస్‌సి సీజీఎల్ అంటే అదొక మన సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్. సో దాంట్లో మనం మెయిన్‌గా ఇవి కూడా ఫోకస్ చేయొచ్చు డిఫెన్స్ గురించి. సో డిఫెన్స్ అన్నది కూడా నువ్వు టాపిక్స్ యాడ్ చేసుకుంటూ ఉండాలి నీ లిస్ట్‌లో. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏంటి? సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే కొత్తగా ఏముండదు. సపోజ్ ఇప్పుడు మన సొసైటీలో ఏదైనా కొత్త వైరసెస్ ఉన్నాయా? అదంతా హెల్త్ ఇష్యూకి సంబంధించిందనమాట. సో రీసెంట్‌గా మనకు ఒక ఫ్లూ వచ్చింది. ఆ ఫ్లూ ఏంటో మీకు తెలిస్తే ఆల్రెడీ మీరు డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతుంటే ఆ ఫ్లూ అన్నది కూడా ఏంటో మీరు కామెంట్ చేయండి. సో ఆ ఫ్లూ గురించి మనం తెలుసుకుంటాం అనమాట. అది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఎందుకు వచ్చిందన్న పర్పస్ నువ్వు పైన చదువుకుంటావు. దాంతో పాటు ఇస్రో మిషన్స్ అనమాట. అవంతా సైన్స్ టెక్నాలజీలోకి వస్తాయండి. ఇస్రో మిషన్స్ అనేవి. ఇస్రో మిషన్స్ మనకి నెక్స్ట్
అవన్నీ కూడా నువ్వేం చేస్తావంటే టెక్నాలజీకి సంబంధించినవన్నీ, లేదంటే సైన్స్ సంబంధించి అవన్నీ కూడా నువ్వు గ్యాదర్ చేసుకో ఒక దగ్గర. అవన్నీ గ్యాదర్ చేసుకొని నువ్వు చదువుకున్నావు అంటే నీకు చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడ కూడా. న్యూ వైరసెస్ చెప్పాను కదా! ఆల్రెడీ కవర్ చేశాను ఈ పాయింట్. హెల్త్ ఇష్యూస్ గురించి గాని, లేదంటే ఏదైనా కొత్త జీవులు మన క్రియేచర్స్ ఏమన్నా మన ప్రపంచంలో కనిపించాయి అంటే దాని మీనింగ్ ఏంటంటే గ్రహాంతరవాసి కప్పలు అంటారు కదా! అలాంటివి ఏమన్నా మనం సొసైటీలో మీకు కనిపించాయంటే కొత్త జీవులన్నీ మనకేమైనా కనిపించాయంటే ఎక్కడైనా వాటి గురించి కూడా పక్కా న్యూస్‌లో వస్తుంది. అలాంటివి నువ్వేం చేయాలంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. అదొచ్చేసరికి మనకు సైన్స్ అండ్ టెక్ అండి. ఎన్విరాన్మెంట్ మీకు ఎంతమందికి తెలుసు ఎన్విరాన్మెంట్‌లో మనకి నేషనల్ పార్క్ ఒకటి, వైల్డ్ లైఫ్ సాంచురీ ఒకటి, టైగర్ రిజర్వాయర్స్ ఒకటి, రామ్సార్ సైట్స్ ఉంటాయని. అది మీకు ఎంతమందికి తెలుసు? తెలియకపోయినా సరే మీకేం ప్రాబ్లమ్ లేదండి. దాంట్లో మనం ఏం చదవాలంటే ఎక్కడెక్కడ నేషనల్ పార్క్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ రామ్సార్ రివర్స్ ఉన్నాయి, రామ్సార్ సైట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకున్నాం అంటే దాంట్లో హైయెస్ట్ ఏది, లార్జెస్ట్ ఏది, స్మాలెస్ట్ ఏది, ఎక్కడెక్కడ అవన్నీ నువ్వేం చేయాలంటే అవంతా కూడా నువ్వు ఎక్స్‌టర్నల్‌గా చూడాల్సిందే. అంటే ఏంటంటే టాపిక్‌లో నీకు ఎక్కడైనా వీటికి సంబంధించింది కనిపించిందంటే దాని నుంచి ఎక్స్‌టర్నల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. న్యూస్ పేపరే అంతుంటది. అదే మేము చదవలేము. ఇంకా మనం ఎక్స్‌టర్నల్‌గా ఏం తీసుకొనొచ్చి చదువుకుంటామని. అసలు భయపడకండి. ఎక్స్‌టర్నల్‌గా మీరు ఇంకా ఇవే చెప్తున్నాను నీకు. న్యూస్ పేపర్ చదివితే మీకు ఇంకా చాలా ఉంటాయి. కానీ మనం ఫోకస్ చేయాల్సింది ఓన్లీ వీటి మీదే. మిగతా అంతా ఏం చేయాలంటే పైపైన చదువుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేగాని స్కిప్ చేయని చెప్పను. అంతా ఇలా చదువుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో మీకు ఎక్కడైనా ఇవి కనిపించాయంటే మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. ఇక్కడ దాకా మీకు క్లియర్ కట్‌గా ఉందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడికొద్దాం. స్టేట్ న్యూస్. స్టేట్ న్యూస్ అంటే ఏంటి? అసలు మన కంట్రీలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? మొత్తం 28 స్టేట్స్ ఉన్నాయి. ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి? 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో, వాటికి సంబంధించిన సీఎం నేమ్స్ ఆల్రెడీ మనం సీఎం నేమ్స్ కవర్ చేస్తే సరిపోద్దా అంటే అస్సలు సరిపోదండి. దాంతో పాటు నువ్వు గవర్నర్ నేమ్స్ కూడా తెలుసుకొని ఉండాలి ప్రతి స్టేట్‌కి. ఏం తెలుసుకొని ఉండాలి? సీఎం ఒకటి, గవర్నర్ ఒకటి కంపల్సరీ తెలుసుకొని ఉండాలి మొత్తం. దాంతో పాటు న్యూ స్కీమ్స్. ఏ స్టేట్‌లో ఏమేం స్కీమ్ కొత్తగా వచ్చాయని కూడా నువ్వు నోట్ చేసుకోవాలి. ఇలా నువ్వు అవన్నీ కవర్ చేస్తే నీకు స్టేట్ న్యూస్ కవర్ అవుతుంది. ఇంటర్నేషనల్ అప్డేట్స్. ఇంటర్నేషనల్ అప్డేట్సా? మనం ఇప్పుడు రాస్తున్న ఎగ్జామ్ ఇండియా గురించే కదా! ఇంటర్నేషనల్ గురించి మనం తెలుసుకోవడం అవసరమా అంటే కంపల్సరీ అవసరమే. ఎందుకు అవసరం? అన్నీ అవసరం అంటే అన్నీ కూడా అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఎవరు? మన పీఎం ఆఫ్ ఇండియా. అతను ఏదైనా పర్పస్ మీద వేరే కంట్రీ ఎళ్ళాలనుకో, అక్కడికెళ్ళి ఎవరు కలుస్తారు? అక్కడికెళ్ళి ఏ యూట్యూబర్‌నో లేదంటే ఇన్‌ఫ్లుయెన్సర్‌నో కలుస్తారా? కాదు కదా! అక్కడికెళ్ళి ఎవరిని కలుస్తారు? ఆ కంట్రీ యొక్క పీఎంని కలుస్తారు. సో, అలాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు ఆ కంట్రీ యొక్క పీఎం గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి. అంటే అతను ఎప్పుడు పుట్టారు? ఎప్పుడు అవి కాదు మనం తెలుసుకోవాల్సింది. అతని పేరేంటని తెలుసుకుంటే చాలు మనకి. అలాగే మన ప్రెసిడెంట్ గూడా. మన ప్రెసిడెంట్ ఎప్పుడైనా వేరే కంట్రీకెళ్లారనుకోండి, ఆ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ నేమ్ కూడా మనం తెలుసుకోవాలనమాట. ఆ కంట్రీ అంటే ఆ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ ఎవరు? ఏ పర్పస్ మీద వాళ్ళు మీట్ అయ్యారు? అవన్నీ మనం తెలుసుకుంటే ఇంటర్నేషనల్ అప్డేట్స్ మాక్సిమం కవర్ అవుతాయండి. నెక్స్ట్ స్పోర్ట్స్ విషయానికొద్దాం. స్పోర్ట్స్ అంటే నీకు బాగా కొంచెం తెలిసి ఉంటది నాలెడ్జ్. నాకు కొంచెం నాలెడ్జ్ తెలిసి ఉంటది. అది తెలుసా అంటే సరిపోతదా అంటే అస్సలు సరిపోదు. స్పోర్ట్స్ నువ్వు అనుకున్నట్టు నేను అనుకుంటే అంత ఈజీగా అడగడు క్వెషన్స్. స్పోర్ట్స్‌లో ఎలాంటి క్వెషన్స్ ఫస్ట్ మనం స్పోర్ట్స్‌లో చదవాలంటే ఏమేమి చదవాలి? ఫస్ట్ థింగ్ టైటిల్ చదవాలి. టైటిల్ అంటే ఏంటి? రీసెంట్‌గా మనకి ఐపీఎల్ 2026 జరిగింది. దాని టైటిల్ ఏంటంటే మెన్స్ ఐపీఎల్ 2026. ఐపీఎల్ అంటే మనకు ఉంటది కదా! ఇండియన్ ప్రీమియర్ లీగ్. అది ఎవరికి మెన్స్‌కి. అది వుమెన్స్‌కి అయితే డబ్ల్యూపీఎల్ అని ఉంది. అవి టైటిల్స్ అన్నమాట. ఆర్గనైజ్డ్ బై హూమ్? అది ఎవరు ఆర్గనైజ్ చేశారు? హెడ్ క్వార్టర్స్. దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? నెక్స్ట్ ఫైనల్ వెన్యూ. అంటే ఐపీఎల్ ఒకటి తెలుసుకుంటే అలా కాదండి. క్రికెట్‌కి సంబంధించింది ఒకటే కాదు. ఫుట్‌బాల్ అవ్వచ్చు, బ్యాడ్మింటన్ అవ్వచ్చు, ఎక్సెట్రా. ఏ స్పోర్ట్ అయినా అవ్వని. వాటి గురించి అన్నీ తెలుసుకోవాలన్నమాట. ఫైనల్ వెన్యూ. నెక్స్ట్ విన్నర్ అండ్ రన్నర్. విన్నర్ అండ్ రన్నర్ అంటే ఏంటి? ఆ స్పోర్ట్ సపోజ్ మనం రీసెంట్‌గా ఎగ్జాంపుల్ ఐపీఎల్ తీసుకుంటున్నా. రీసెంట్‌గా ఎవరెవరు విన్నర్, రన్నర్ అయ్యారు 2026లో? ఆర్సీబీతో పాటు ఫైనల్‌లో ఇంకోళ్ళు ఎవరొచ్చారు? జీటీ. జీటీయా? ఏమో నాకు గుర్తులేదు. సారీ మర్చిపోయాను. సో, కానీ విన్నర్ అయితే గుర్తుంది. అది ఆర్సీబీయే గెలిచింది. సో, విన్నర్, రన్నర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతో పాటు ఇది స్పోర్ట్స్ అనేది టీమ్ స్పోర్ట్స్ కదా! ఇండివిడ్యువల్ స్పోర్ట్స్ అయితే మనం ఏం చేయాలి? ఫస్ట్ మెడల్, సెకండ్ మెడల్, థర్డ్ మెడల్ ఎవరెవరికొచ్చాయి? ఏ కంట్రీకొచ్చాయి సపోజ్. ఆ కంట్రీలో నువ్వు లిస్ట్ రాసుకోవాలన్నమాట. ఒలింపిక్స్ సంబంధించినవి గాని, ఏదైనా సరే ఆ కంట్రీ 1, 2, 3. ఆ 1, 2, 3లో ఒకవేళ ఇండియా ఆ పొజిషన్‌లో లేదనుకో, ఇండియా ఏ పొజిషన్‌లో ఉన్నది కూడా నువ్వేం చేయాలి? కంపల్సరీ నోట్ డౌన్ చేసుకోవాలి. అది మనం స్పోర్ట్స్‌లో కవర్ చేయాల్సిన టాపిక్స్. బ్యాంకింగ్ అండ్ ఎకానమీ సీజీఎల్‌లో కొంచెం లెస్ వెయిటేజ్ ఉంటదని చెప్తాను. కంపేర్ విత్ బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నమాట. అంటే మనం చదవడం మానేస్తే సరిపోతదంటే లేదు. ఒకసారి నువ్వేం చేయాలంటే పైన మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఏమేమి ఉన్నాయో అవి లైట్‌గా మనం చదువుకుంటే నీకు అర్థమైపోద్ది. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటి, అన్నెసెసరీ ఏంటని. ఏదైనా వాల్యూస్ గాని అలాంటివి ఉంటే గుర్తుపెట్టుకో. 30% ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఇయర్ మీద, 40% అలాంటివి ఏమైనా ఉంటాయి చూడు, అవి నువ్వు గుర్తుపెట్టుకో బ్యాంకింగ్, ఎకానమీలో వచ్చేసరికి. నెక్స్ట్ ఇక్కడితో మనకి కరెంట్ అఫైర్స్ న్యూస్ నుంచి కవర్ అయిపోతాయండి. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్. ఇది ఎందుకు నేను సెపరేట్‌గా మెన్షన్ చేశాను ఇక్కడ వీటిని. ఆర్ట్ అండ్ కల్చర్ అంటే మనకి మెయిన్‌గా ఇది ఫోకస్ చేయాలి ఆర్ట్ అండ్ కల్చర్ సబ్జెక్ట్‌లో. డాన్సెస్. డాన్స్ అంటే ఏంటి? వెస్టర్న్, క్లాసికల్ ఇవి. ఆ! అలాగే నువ్వు అక్కడ ఏం చేస్తావంటే ఇవి మాత్రం తెలుసుకుంటే సరిపోదు. ఏ స్టేట్‌కి ఏ డాన్స్ ఫేమస్. సపోజ్ ఆంధ్రప్రదేశ్‌కి ఫేమస్ డాన్స్ ఏంటి? కర్ణాటకకి ఫేమస్ డాన్స్ ఏంటి?
అట్లా నువ్వు ప్రతి స్టేట్ ఒక డాన్సెస్ గుర్తుపెట్టుకోవాలి. మ్యూజిక్ అంటే ఏంటి? ఇప్పుడు 'ఏఆర్ రెహమాన్' మ్యూజిక్ ఏంటి? 'డీఎస్‌పీ' మ్యూజిక్ ఏంటి? 'తమన్' కొట్టే అది కాదండి మ్యూజిక్ అంటే. ఆ మ్యూజిక్ ఒక ఇన్‌స్ట్రుమెంట్స్ దాంట్లో ఫేమస్ మ్యూజిషియన్ అట్లాంటివన్నీ మనకి ఇవన్నీ కూడా ఆర్ట్ అండ్ కల్చర్ టాపిక్స్. దాంతో పాటు బుక్స్ అండ్ ఆథర్స్ ఇంపార్టెంట్ డేస్ ఇవన్నీ కూడా నీకెక్కడ దొరుకుతాయి? లూసెంట్ బుక్‌లో దొరుకుతాయి. ఏంటది? లూసెంట్ బుక్. ఇక్కడ మళ్ళీ ఆల్రెడీ చెప్పాను. ఆ వీడియో చూడని వాళ్ళకి ఇక్కడ చెప్తున్నా. లూసెంట్ బుక్ అది. నేనొకటి చూసాను రీసెంట్‌గా కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేశాను. అన్న నువ్వు చెప్తున్న బుక్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయండి? మాక్సిమం బుక్ స్టోర్స్‌లో దొరుకుతాయి. దొరకకుండా అయితే ఉండవు. ఒకసారి మీరు బుక్ స్టోర్స్‌లో ట్రై చేయండి. ఇన్‌కేస్ మీకు దొరకకపోతే అప్పుడు మీరు ఆన్‌లైన్ ప్రిఫర్ చేసుకోండి. ఆన్‌లైన్‌లో కొంచెం కాస్ట్ ఎక్కువుంటది. నేనైతే బయట తీసుకున్నాను. మీరు కూడా కొంచెం బయట తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం. డబ్బులెవరికీ ఊరికే రావు. నెక్స్ట్ డాన్స్ అయిపోయింది. మ్యూజిక్ అయిపోయింది. ట్రైబ్స్ వచ్చేసరికి ఇండియాలో ఓవరాల్‌గా 700+ ట్రైబ్స్ ఉంటాయి. ఆ ట్రైబ్స్‌లో మనం అన్నీ తెలుసుకోవడానికి ట్రై చేయండి. మనం ఇప్పుడు కంప్యూటర్ కదా, ఏఐ కదా అన్నీ గుర్తుపెట్టుకోవడానికి. మాక్సిమం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నార్త్ ఈస్ట్‌లో ఉన్న ట్రైబ్స్ మీద ఫోకస్ చేద్దాం. ఎందుకు నార్త్ ఈస్ట్ అంటున్నానంటే ప్రీవియస్ ఇయర్స్ మనకి వాటి మీద ఎక్కువ క్వెషన్స్ అడిగాడు. నార్త్ ఈస్ట్‌లో ఉన్న ట్రైబ్స్ మీద ఎక్కువ క్వెషన్స్ అడిగాడు. సో, మనం వాటి మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం ఫస్ట్. అలా అని చెప్పి మిగతా వదిలేద్దామంటే లేదు, వదలొద్దు. అన్నీ ఒకసారి అలా చూద్దాం. ఫెస్టివల్స్. ఫెస్టివల్స్ అంటే ఏంటి? దసరా, సంక్రాంతి, పొంగల్, ఈద్, క్రిస్మస్ ఇవా అండి? అవే. అయితే మనం ఏం చేయాలి? అవి తెలుసుకుంటే సరిపోద్దంటే అలా కాదు. నువ్వు ఏ స్టేట్‌కి ఏ ఫెస్టివల్ ఫేమస్? అవి కూడా నువ్వు తెలుసుకొని ఉండాలనమాట. ఆంధ్రప్రదేశ్‌కి ఫేమస్ ఫెస్టివల్స్ ఏంటి? జమ్మూ కాశ్మీర్‌కి ఫేమస్ ఫెస్టివల్ ఏంటి? అలా నువ్వు తెలుసుకోవడం జరుగుతుంది. అన్న ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటున్నావు? ఫెస్టివల్స్ అన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటావు? స్టేట్ సీఎం, గవర్నర్ ఎలా గుర్తుపెట్టుకుంటావు? సో అండ్ సో అవన్నీ డాన్స్ ఫార్మ్స్ ఎలా గుర్తుపెట్టుకుంటావు స్టేట్స్‌కి? దానికి మీకు ఒక ట్రిక్ చెప్తాను. ఇందాక నేను మీకు ఎలా అయితే చెప్పానో ఈ ఇంపార్టెంట్ డేట్స్ గురించి రోజుకి ఒక్కొక్క డేట్ గుర్తుపెట్టుకోండి. దాంతో పాటే ప్యారలల్‌గా మీరేం చేస్తారంటే కే టు కే అంటే మీకు తెలుసు కదా! కాశ్మీర్ టు కన్యాకుమారి అనమాట. మొత్తం 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ ఉంటాయి కాబట్టి రోజుకి ఒక స్టేట్ తీసుకోండి. సపోజ్ జమ్మూ కాశ్మీర్ తీసుకున్నారనుకోండి. జమ్మూ కాశ్మీర్‌లో ఫేమస్ డాన్స్ ఏంటి? దాంట్లో మనం సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ ఏంటి? ఓకేనా? అలాగా మీరు అంటే స్టేట్ వైస్ ఎళ్లారనుకో 28 డేట్స్‌లో మీకు మొత్తం అన్ని డాన్సెస్ అయిపోతాయి అక్కడ మీకు. ఫెస్టివల్స్ అయిపోతాయి మీకక్కడ మీకు. నెక్స్ట్ దాంట్లో సీఎం, గవర్నర్ కంప్లీట్ అయిపోతది. న్యూ స్కీమ్స్ కంప్లీట్ అయిపోతది. ఇంకేమున్నాయి ఇక్కడ? మాక్సిమం ఇవి కవర్ అవుతాయంట. ఇవి కవర్ చేసుకుంటే సరిపోతదంటే, మీరు నెక్స్ట్ యాడ్ ఆన్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, జియోగ్రఫీ, హిస్టరీ, కరెంట్ అఫైర్స్‌లోకి మాక్సిమం రాకపోవచ్చు. జియోగ్రఫీ, ఎకనామీ, పాలిటీ ఇవి ఉంటాయి కదా! మీరేం చేస్తారంటే అలాంటప్పుడు, సపోజ్ జమ్మూ కాశ్మీర్ నుంచి చదువుతున్నారు. జియోగ్రఫీలో మీకు ఏదైనా టాపిక్ వచ్చింది రివర్స్ గురించి. రివర్స్ మీకు జమ్మూ కాశ్మీర్‌లో ఏమేమి ఫ్లో అవుతున్నాయి, ఏ రివర్స్ దాంట్లో ఫ్లో అవుతున్నాయి. అవి మీరు అలా స్టేట్ వైస్ అనేవి మీరు అలా యాడ్ ఆన్ చేసుకుంటూ స్టేట్‌కి సెపరేట్‌గా చదువుకుంటే 28 డేస్‌లో మీకు అన్ని స్టేట్స్‌లో మీకు అంత మొత్తం రీసెర్చ్ అంతా చేసుకున్నదంతా మీ మైండ్‌లో ఉండిపోతది. అలా చదివితే సరిపోద్దంటే కంపల్సరీ రివిజన్ ఈజ్ మ్యాండేటరీ. ఈరోజు నువ్వు ఫస్ట్ ఒక స్టేట్ గురించి చదివావు. రేపు ఇంకో స్టేట్ గురించి చదివావంటే రేపు నువ్వేం చేయాలి? ఈ రోజుది రేపుది కూడా కలిపి నువ్వు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. అలా నువ్వు కంటిన్యూ అయితే 28 డేస్‌లో నీకు స్టేట్ ఒక స్పెషలైజేషన్స్ లైక్ వాటి గురించి ఏమున్నాయి ఫీచర్స్ అవన్నీ నీకు తెలిస్తే 31 డేస్‌లో ఇంపార్టెంట్ డేట్స్ అవన్నీ కూడా నీకు కవర్ అయిపోతాయన్నమాట. అంటే ఓవరాల్ 1 మంత్‌లో ఇవన్నీ కూడా నీకు కవర్ అవుతాయి. ఇవి కవర్ అవుతే సరిపోతదా అంటే అవి కాదు. ఆ 2 చదివేస్తే ఊరికొచ్చా మిగతా రోజంటే అంటే అది కాదు. జస్ట్ ఎర్లీ మార్నింగ్ మీరు లేచినప్పుడు ఈ పని చేయండి అని చెప్పేసి అంటున్నాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనకి ఫ్రెష్ మైండ్ ఉంటది. ఈజీగా మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేయగలం ఎర్లీ మార్నింగ్. సో, ఇక్కడి దాకా వచ్చింది. ఇక్కడి దాకా ఫెస్టివల్స్ దాకా వచ్చింది. మార్టియల్ ఆర్ట్స్ గురించి కూడా అంతే మీకు. అవన్నీ కూడా మీకు లూసెంట్ బుక్‌లోనే దొరుకుతాయి. అవన్నీ మీరు చదువుకొని గుర్తుపెట్టుకోవాల్సిందే తప్పదు. నెక్స్ట్ పెయింటింగ్స్ కూడా అంతే. ఎవరెవరు ఫేమస్ పెయింటర్స్ అవన్నీ కూడా ఒక ఆర్ట్ ఉంది. దాని ఫేమస్ ఉంటాయి అవన్నీ కూడా. మనకేం తెలుసు పెయింటింగ్ అంటే 'ఊపిరి' సినిమా మీకు ఐడియా ఉండే ఉంటది. ఒకటేదో ఉంటది. ఇలా గీస్తాడు. బయట అమ్మితే వాడు 'ప్రకాష్ రాజ్' ఏం చేస్తాడు? కొనేసుకుంటాడు పాపం. అలా మనం 'ప్రకాష్ రాజ్' అవ్వాలా అంటే అవ్వవసరం లేదు. మనకిప్పుడు తెలియాలంటే కార్టియర్ డ్రాయర్ కాదు పెయింటర్. పెయింటరే అవ్వాలా అంటే అసలు అలా కాదు. పెయింటింగ్స్ గురించి కూడా నువ్వు చదువుకోవాలి. టెంపుల్ అండ్ ఆర్కిటెక్చర్ అంటే ఫేమస్ టెంపుల్స్ అండ్ దాని ఆర్కిటెక్చర్ గురించి నువ్వు తెలుసుకొని ఉండాలి. సో, కరెంట్ అఫైర్స్‌లో మనం మెయిన్‌గా ఫోకస్ చేసిందేంటి? ఇవన్నమాట మొత్తం. ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో, ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే చదివావో, ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే రివిజన్ చేసుకున్నావో, నీ కరెంట్ అఫైర్స్ అయిపోయింది. కరెంట్ అఫైర్స్ అయిపోయిందంటే దాని మీనింగ్ ఏంటి? టైర్ 1లో జీఎస్, జీకేలో నీకు మొత్తం ఉన్న క్వెషన్స్ 25 క్వెషన్స్‌లో మాక్సిమం నువ్వు ఒక 10 క్వెషన్స్ దాకా ఈజీగా అటెంప్ట్ చేయగలవు. వీటి మీద నువ్వు ఫోకస్ చేస్తే. ఒక 10 క్వెషన్సేనా? మిగతా 15 క్వెషన్స్ పరిస్థితి ఏంటి? మిగతా 15 క్వెషన్స్ పరిస్థితి ఏంటంటే, మనకు ఆల్రెడీ ఇదే కాకుండా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ జీఎస్ సబ్జెక్ట్స్ కదా! వీటి నుంచి మనకు ఒక 2, 3 క్వెషన్స్ వస్తాయి మనకు తెలిసిందే. మిగతా క్వెషన్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? హిస్టరీ నుంచి రావచ్చు, జియోగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్ మనకి ఇవే సబ్జెక్ట్స్ కాదు కదా! ఇంకా చూపిస్తుంది. మిగతా ఒక 15 క్వెషన్స్ అన్నీ వాటి నుంచి అడుగుతాడనమాట. సో, ఎలా అంటే ఇవన్నీ నువ్వు గుర్తుపెట్టుకోవడం వల్ల నీకు ఎంత సగం మార్క్స్ 25లో మనకు ఆల్రెడీ 10 మార్క్స్ వచ్చినాయంటే, మనకు ఒక పార్ట్ ఆఫ్ మార్క్స్ అనేవి మన చేతిలో ఉంటాయి. మన గ్రిప్‌లో ఉంటాయి. ఇదనమాట ట్రిక్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవన్నమాట మనం చదవాల్సింది. ఇలా చదువుతూ వెళ్తే నీకు న్యూస్ పేపర్ అనేది చాలా ఈజీగా అర్థమవ్వడం జరుగుతుంది. న్యూస్ పేపర్‌లో ఇవి చదివితే చాలా అంటే లేదు.
నుంచి హార్డ్ వర్డ్స్ అన్నా కూడా అండర్లైన్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళావంటే నీకు ఇంగ్లీష్ వొకాబులరీలో కూడా పనిచేస్తుంది. ఎట్ ఏ టైమ్ నీకేమవుతది, వొకాబులరీ కవర్ అవుతది, కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతాయి. ఇలా నువ్వు ఎప్పుడైతే చదివావో అప్పుడే నీకు సక్సెస్ అన్నది నీ చేతిలో ఉంటది. అప్పుడే నువ్వు టైర్ 1 అనేది క్వాలిఫై అవ్వగలవు. అలాగే టైర్ 2కెళ్ళి అది కూడా నువ్వు క్రాక్ చేయగలవు. ఇదనమాట ఈరోజు టాపిక్. ఇంతటితో అయిపోయింది. సో మీరిది ఆల్రెడీ చెప్పాను మీకు ఇంతకుముందు నీకు కోడెడ్ ఈక్వల్స్ అనే టాపిక్ కూడా చెప్పానని. దాంట్లో నేను కొంచెం మూవీకి రిలేటెడ్‌గా చెప్పడం జరిగింది. అంటే ఒక మూవీని తీసుకొని ఆ మూవీతో కంపేర్ చేసుకోవడం జరిగింది. సో ఆ మూవీ ఏంటంటే నేను 'ఛత్రపతి' మూవీ గురించి చెప్పాననమాట. 'ప్రభాస్' ఫ్యాన్స్ ఉంటే అట్‌లీస్ట్ 'ప్రభాస్' కోసమైనా సరే ఆ వీడియో చూడండి. దాంతో పాటు అది నేర్చుకోవడం కూడా ట్రై చేయండి. ఆహ్, కుదిరితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటివన్నీ మీకు చాలా ఇంపార్టెంట్ ఏమేమి చదవాలో అవన్నీ కూడా నేను కవర్ చేస్తూ ఉంటాను వీడియోస్‌లో. తెలుసు కదా! అని ఫ్రెండ్స్‌కి షేర్ చేయమంటే నా సబ్‌స్క్రైబర్స్ కోసం కాదు, మీ నాలెడ్జ్ కోసం. సో ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. థాంక్ యూ.